కాబట్టి మనము తీసుకునేటువంటి ఆహారము మితాహారమై ఉండాలి, అది నైవేద్యమై ఉండాలి, అట్లాగే అది సాత్వికమై ఉండాలి, అది మన యొక్క కష్టార్జితమై ఉండాలి. ఈ 4 లక్షణాలు మన యొక్క ఆహారానికి ఉన్నప్పుడు మాత్రమే మనము ఆరోగ్యంగా ఉంటాము, లేదంటే మీ యొక్క ఆరోగ్యము చెడిపోతుంది. మనము సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి అంటే మంచి ఆహారం ఉండాలి, మంచి నీరు ఉండాలి, మంచి గాలి ఉండాలి. వీటితో పాటుగా మీకు ఇంకొక విషయం తెలవాలి, మంచి విసర్జనను కూడా కలిగి ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు, చాలామంది డాక్టర్లు మనకు ఒక విషయం చెప్తారు, బాగా తినండి, బాగా తినండి, బాగా తినండి అని చెప్తారు. కానీ ఏ తల్లిదండ్రికి కానీ ఏ డాక్టర్లు కానీ మీరు విసర్జన చక్కగా వెళ్ళండి అని ఎవ్వరూ చెప్పరు. కానీ విసర్జన ఎవరికైతే చక్కగా జరుగుతుందో వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి టాక్సిన్స్, విష పదార్థాలు ఎక్కువైపోయి నీవు తక్కువ మోతాదులో విసర్జించినప్పుడు అవి మన శరీరంలో టాక్సిన్స్ అంటే విష పదార్థాలను తయారు చేస్తుంది. కాబట్టి మనం ఆహారాన్ని తినాలి, అరిగించుకోవాలి. అరగకుండా ఉన్నటువంటి వ్యర్థ పదార్థం మొత్తము కూడా విసర్జించబడాలి. ఏమాత్రం కూడా వ్యర్థ పదార్థం మన శరీరంలో ఉండడానికి వీలు లేదు. కాబట్టి విసర్జన ప్రక్రియ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. పూర్తిగా మనం దాన్ని విసర్జించాలి. ఒకవేళ అలా విసర్జించకుండా మనలో విషాలు పేరుకుపోయి అనేక రకాల రోగాలు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా సంప్రదించవలసినటువంటి హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే అది కేవలము ప్రకృతి చికిత్సాలయము. మన తెలంగాణ ప్రభుత్వము బేగంపేట విమానాశ్రయం పక్కన ఏర్పాటు చేసినటువంటి నేచర్ క్యూర్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి. గుర్తుంచుకోండి, ప్రభుత్వ ఆసుపత్రి అనగానే అందరికీ చిన్న చూపు ఉంటుంది, కానీ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఏది అంటే నేను మాత్రం నేచర్ క్యూర్ హాస్పిటల్ అని చెప్తాను. ఈ ప్రభుత్వం నిర్మించినటువంటి నేచర్ క్యూర్ హాస్పిటల్లో జాయిన్ కండి. ఒక వారము లేదా 15 రోజుల కింద మీరు ఉన్నట్లయితే మీ శరీరం అంతా కూడా డిటాక్సినేషన్ అవుతుంది. అంటే టాక్సిన్స్ అన్నీ కూడా తొలగించబడతాయి. మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. చక్కని ఆరోగ్యంతో, చక్కని ఆయుష్తో మీరు జీవించగలుగుతారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మన ప్రభుత్వము ఉచితమైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తుంది. దీన్ని అందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షల రూపాయలు మీరు ఖర్చు చేయొద్దని మరీ మీకు నేను విన్నవించుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరుకునేటువంటి మీ యొక్క శ్రేయోభిలాషి, మీ యొక్క గురువు పెరమళ్ళ మల్లారెడ్డి. జై గురుదేవ్. ఆల్ ద బెస్ట్.